వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసి కాకినాడ రూరల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు బయట అనంతబాబును కాకినాడ రూరల్ సీఏ బృందం అరెస్ట్ చేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలు ప్రభావితం చేసేలా ప్రయత్నం చేసిన కేసులో అనంతబాబును అరెస్ట్ చేశామని సర్పవరం సీఐ చెన్నకేశవ చెప్పారు. మిగిలిన ముగ్గురు నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. అనంతబాబును రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కరెస్పాండెంట్ కామేశ్వరరావు పూర్తి సమాచారం అందిస్తారు. కామేశ్వరరావు, అనంతబాబు అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? మిగతా ముగ్గురిని కూడా ఎప్పటిలోపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అండ్ సాక్ష్యాలు ప్రభావితం చేస్తారు అన్న సాకుతో ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనంతబాబు పైన? ఈ నేపథ్యంలోనే అనంతబాబు బయటకు వస్తుండగా ఏదైతే ఉందో కాకినాడ రూరల్ సర్పవరంలో అనంతబాబు మీద అయితే మాత్రం కొన్ని కేసులు అయితే నమోదయ్యి దీనికి సంబంధించి అనంతబాబు కేసుల్ని ప్రజల్లో పెట్టారు. దానికి సంబంధించి కేసులు తారుమారు చేసే దిశకైతే మాత్రం అనంతబాబు ప్రయత్నం చేశారని చెప్పి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ అయితే మాత్రం కేసులు నమోదు. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి బయటకు వస్తున్న అనంతబాబు కాకినాడ రూరల్ సిఐ చెన్నకేశవులు తమ బృందంతో అరెస్ట్ చేసి అయితే మాత్రం కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ గా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన నేపథ్యంలో అనంతబాబు అయితే మాత్రం లోపల కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ విచారణ అయితే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అనంతబాబుతో కూడా పలువురు అయితే మాత్రం ఈ కేసులు అయితే నిందితులు ఉన్నారు. ఇంకో ముగ్గురు అయితే మాత్రం ఇప్పటికే ట్రేస్ అవుట్ చేసిన వారి ముగ్గురిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా అనంతబాబు విషయంలో అయితే మాత్రం ఇప్పుడు కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనంతబాబు మీద పలు ప్రశ్నలు అయితే ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి కాకినాడ సంబంధించిన పార్టీని ఏ విధంగా ప్రలోభ పెడతారు అనే దాని మీద అయితే మాత్రం అనంతబాబుని పలు ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ విచారణ అధికారులు అయితే విచారిస్తున్నారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం దళిత సంఘాలు కూడా ప్రస్తుతం అనంతబాబు సంబంధించి అయితే మాత్రం అనంతబాబుని అరెస్ట్ చేయాలి, దళితులకు అప్పచెప్పాలి, దళిత ద్రోహి అనంతబాబు అని చెప్పేసి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే మాత్రం దళిత సంఘాల నాయకులు అయితే మాత్రం రోడ్ను బయట పరిస్థితి మనం చూస్తున్నాం. కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటా దళిత సంఘ నాయకులు అయితే మాత్రం అనంతబాబుని అప్పగించాలని చెప్పేసి ప్రస్తుతానికి అయితే మాత్రం మొత్తం ధర్నా చేసిన పరిస్థితి. మొత్తానికి అనంతబాబు దళిత ద్రోహి, దీనికి సంబంధించి కొంతమంది అధికారులు అనంతబాబుని కాస్తున్నారని చెప్పి దళిత సంఘాలు వాపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు దళిత సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అనంతబాబుని అప్పచెప్పాలని చెప్పి రోడ్లో బైఠాయించారు, ఏంటి? ఏదైతే సారో అతనికి ఆ వైఎస్ఆర్ పార్టీ ఆ ఎమ్మెల్సీ పదవులతో ఆ పదవులు అధిపెట్టుకుని ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని తన భార్యను, తన తల్లిని, తన తండ్రిని భయభ్రాంతం చేసి సాక్ష్యాలు తారుమారు చేసుకుంటారు. ఏదైతే సుప్రీంకోర్టు కానీ కోర్టు కానీ ఏమైనా ఆదేశించిందంటే ఆవిడ రిటర్న్ చేయమని ఇచ్చింది. ఎవరిని అనంతబాబు భార్యను రిటర్న్ చేయమంటే 15 రోజులు రోజు డిఎస్పీ బంగాళాకు రావడం, ఒక్కొక్క రోజు వినూతనంగా యావాహాలుగా దళితులు చంపేది యావాహాలుగా ఒక రోజు కోట్ల మీద, ఒక రోజు సైకిల్ మీద, ఒక రోజు ఆన్లైన్ మీద వస్తే అంటే ఇదండి విచారణకు రమ్మంటే వారి యొక్క లా తెలివితేటలు ఉపయోగించి చంపేపోతే ఏం చేస్తారని ఎవరికి మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అనంతబాబు చాలా ఒంటరిగా ఇష్టానుసారంగా స్వార్థంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఆ సాక్షులు సారు వేయాలని డబ్బుని అదనుకున్నట్టు పదవి చేస్తున్నారు. ఈవేళ మాకు నమ్మకం దళితులకంటే కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నేరం కానీ రేపు ఇస్తుంది కానీ గంజాయి స్మగ్లింగ్ రంగం వల్ల కూడా ఈ రాష్ట్రానికి బతికి పండించాలని ఆలోచన పొద్దున ప్రభుత్వం చేస్తుంటే ఇటువంటి ఆర్థిక నేరస్తులు, ఇటువంటి దౌర్జన్యం చేసే మద్దతులు ఈ రాష్ట్రంలో ఉండి రాష్ట్రాన్ని భయభ్రాంతం చేసేటట్టుగా ఉన్నారు కనుక అనంతబాబు ప్రశ్న ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేసి ఎమ్మెల్సీ భార్యని అనంతబాబు భార్యని కూడా అరెస్ట్ చేయాలి. అతన్ని వైఎస్ఆర్ పార్టీని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవిని బర్తరఫ్ చేయాలని మన అతను కొంత ధనాన్ని మన పదవులు అడ్డేసింది దళితుల్ని భయభ్రాంతం ప్రస్తుతానికి అనంతబాబుకి లోపల విచారణ జరుగుతుంది. మీరు బయట వచ్చి ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు భార్యను భయపడ్డారో ఆ రోజు దానికి ఈరోజు కూడా తెలుసుకోను ప్రభుత్వం పగలపల్లి ఏర్పాటు చేసిన ఆ పట్టణంలో తీసుకెళ్లి ఆ జైల్లో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబానికి మా దళితులకి రక్షణ కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియపరుచుకోండి. ఇప్పుడు
మీరు రోడ్డు పబ్లిక్ ని మీరు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది దీని సంబంధించి ఆ దళితుల వల్ల ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ డిస్టర్బెన్స్ అనేది జరగలేమో మేము ఒక పక్కన ఒక మూల పక్కన చూస్తున్నాం రోడ్లంతా ఉండేమో ఉదాహరణ ఉండేమో అన్ని ఉండేమో ఆ దళితులకు ఎప్పుడై న్యాయం చేయమని తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మీ డిమాండ్ ఎమ్మెల్సీ తొలగించాలి అక్కడ ఉన్నట్టు అక్రమాలను రద్దు చేయాలి వైఎస్ఆర్ పార్టీ నుంచి దళితులు జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీ కలిసి ఎమ్మెల్సీ పదవి కానీ పార్టీ నుంచి కానీ పత్రం చేయాలని చెప్పి మా యొక్క దళితుల డిమాండ్ నేను కాశీనాథ్ గారు సింగపేరు గారు ఇమానియల్ గారు అలాగే బోతులు అంతా కూడా డిమాండ్ చేస్తూ ఆయన్ని తక్షణమే ఏదో చేస్తాం తర్వాత ఏ టైం అయినా 2 రోజులైనా 3 రోజులు మేము కూడా ఇదే రోజు ప్రభుత్వానికి కానీ పోలీసు వారికి కానీ పబ్లిక్ కానీ మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీరు పెట్టిన కేసులో నాన్ బెయిలబుల్ అటెంప్ట్స్ అయితే నమోదయ్యే లోపల అయ్యా అవి ఏ కేసులు అనేది మేము పెట్టమంటే ఫోరెన్సి నిమిత్తం గురించి చెప్పినటువంటి చెప్పలో అసలు గుర్తు అన్ని కూడా ఫోరెన్సి టెక్నిక్ చేసినటువంటి ఆ యొక్క రిపోర్టింగ్ బట్టి అతను ఆధారం చేసుకోవాలి తప్ప ఆ సొంతంగా ఏదైతే ప్రభుత్వం 22 కానీ చెప్తా ఉన్నాం. మొత్తం ఇప్పుడు కీలకంగా ఇప్పుడు అనంతబాబు విచారణ జరుగుతుంది. మరి రేపట్లో జడ్జి ఆరోగ్య పరీక్ష చేసిన దగ్గర పెట్టే అవకాశం ఉంది. దీని మీద మీ దళిత సంఘాలు ఫైనల్ గా ఏంటి? కాకుండా దొంగ తెలివితో విచారణ పేరుతో అనారోగ్యం హాస్పిటల్ ప్రమాదం మొత్తం చెప్పండి ఏంటి అనంతబాబు సంబంధించిన మీరు బయట విషయాలు ఏం జరుగుతున్నారు? ఆరోగ్యం బాగాలేదు. రైట్ కమిషనర్, థ్యాంక్ యూ.